ఒక తాళం. దానికి తాళం చెవిలేదు, కనీసం దాన్ని తాకాల్సిన అవసరం కూడా లేదు. కేవలం శబ్దంతోనే దాన్ని లాక్ చేశారు. వింటుంటనే ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రాచీన భారతదేశంలో దీని నాగబంధమనేవాళ్లు. ఇది ఊరికే ఒక లాక్ కాదు, మంత్రశక్తితో నిర్మించిన ఒక అభేద్యమైన కోటార్నిమాట. పదండి, ఈ అద్భుతమైన రహస్యమేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. తాళం లేదు, కనీసం తలుపుకు గొళ్ళెంకూడా లేదు. మరి అలాంటి చోట అపారమైన సంపదను శతాబ్దాలుగా ఎలా కాపాడగలిగారు? ఈ నాగబంధం అనే కాన్సెప్ట్ మన ఆధునిక సైన్స్కి అందని ఒక పెద్ద సవాలునాంటిది. సరి, ఈ అద్భుతమైన విషయం గురించి మనం ఎలా తెలుసుకోబోతున్నామంటే, మొదటగా ఈ శబ్దంతో సీల్ చేసిన నిధి గురించి చూద్దాం. ఆ తర్వాత అసలు నాగబంధం అంటే ఏంటో తెలుసుకుంటాం. దీన్ని ప్రాచీన మహర్షులు ఎలా క్రియేట్ చేశారు, మరి దీన్ని తెరవడానికి ఉన్న తాళం చెవిలాంటి గరుడ మంత్రం గురించి, చివరగా ఇది ఎందుకు ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయిందో చర్చిద్దాం. ఇదంతా ఏదో కల్పన కథ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీనికి సజీవ సాక్ష్యంగా కేరళలోని పద్మనాభస్వామి ఆలయం మన కళ్లముందే ఉంది. అక్కడున్న ఒక సీక్రెట్ డోర్ వెనుక ఈ నాగబంధముందని చాలా బలంగా నమ్ముతారు. పద్మనాభస్వామి ఆలయంలో చాలా నేలమాళిగలున్నాయి, కాని వాటిలో నెలవర బీ అని పిలిచే ఒక గది, దాని తలుపులు శతాబ్దాలుగా ఎవ్వరూ తెరవలేదు. అసలు వింత ఏంటంటే, ఆ తలుపుకు మీరు వెతికినా సరే తాళం కప్పగాని గడియగాని ఏమీ కనిపించదు. కేవలం 2 పాముల బొమ్మలు చెక్కి ఉంటాయి అంతే. ఆ బొమ్మల వెనుకే దాగి ఉంది ఆ కనిపించని రక్షణ కవచం, అదే నాగబంధం. సరే, ఇంతకీ ఏంటిది? ఇంత పవర్ఫుల్గా కంటికి కూడా కనిపించకుండా ఉండే ఈ ప్రొటెక్షన్ సిస్టమ్ అసలు ఏంటి? పవిత్ర మంత్రాలతో తాళం వేయడం వెనుక ఉన్న విజ్ఞానమేంటో ఇప్పుడు చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇది మామూలు తాళం కాదు. పవిత్ర మంత్రాల ద్వారా నాగదేవతల శక్తిని పిలిచి వాళ్లని ఆ ప్రదేశానికి కాపలాగా పెట్టడమనమాట. ఇది ఒక స్పిరిచువల్ ప్రొటెక్షన్ షీల్డ్. దీన్ని ఫిజికల్ ఫోర్స్తో బ్రేక్ చేయడం అసాధ్యం. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, మనందరికీ కాంబినేషన్ లాక్స్ తెలుసుకదా? నంబర్లు తిప్పుతాం. కాని ఇక్కడ నంబర్లకు బదులు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని, అది కరెక్ట్గా ఒక్క అక్షరం పొల్లుపోకుండా సరైన స్వరంతో పఠించాలి. అదే దాని పాస్వర్డ్. అంత పవర్ఫుల్ లాక్ని క్రియేట్ చేయడమంటే మాటలా? ఇది ఎవరివల్ల సాధ్యం? దీని వెనక ఉన్నది ఎవరో కాదు, ప్రాచీన మహర్షుల యొక్క అపారమైన తపస్సు శక్తి, వాళ్లకున్న మంత్ర పరిజ్ఞానం. ఇది మనలాంటి వాళ్లకే సాధ్యమయ్యే పనే కాదు. మంత్రశాస్త్రంలో పీక్స్కి వెళ్ళిపోయి తమలోని కుండలినీ శక్తిని కూడా మేల్కొల్పిన సిద్ధపురుషులు అని పిలవబడేవాళ్లు మాత్రమే ఈ నాగబంధాన్ని ప్రయోగించగలరట. ఈ నాగబంధాన్ని సృష్టించే ప్రాసెస్లో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఒక పెద్ద మహాయజ్ఞం చేసి విపరీతమైన స్పిరిచువల్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. ఆ తర్వాత సిద్ధపురుషులు ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక స్పెసిఫిక్ మంత్రంలోకి, అంటే నాగమంత్రంలోకి పంపిస్తారు. ఇక ఫైనల్గా ఆ మంత్రం నుంచొచ్చే సౌండ్ వేవ్స్ని ఉపయోగించి ఆ డోర్ని పర్మనెంట్గా లాక్ చేసేస్తారు. సరే, ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉంటుంది కదా, మరి నాగబంధాన్ని తెరవడానికి కూడా ఏదైనా మార్గం ఉందా? ఉందండే, ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ తాళం చెవి కూడా ఒక మంత్రమే. దాన్ని వాడటమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. ఈ సీక్రెట్ రూమ్కి కాపలా కేవలం ఆ మంత్రం మాత్రమే కాదు, ఆ మంత్రంతో బంధించబడిన నాగదేవతలే స్వయంగా గార్డియన్స్లా ఉంటారని నమ్ముతారు. అంటే వాళ్ల పర్మిషన్ లేకుండా చీమ కూడా లోపలికి వెళ్లలేదు. నాగబంధాన్ని నాగమంత్రంతో వేస్తే దాన్ని తెరవడానికి గరుడమంత్రం అనే ఒక కౌంటర్ మంత్రం ఉంది. మనకు పురాణాల్లో తెలుసు కదా, నాగులకి గరుత్మంతుడికి అస్సలు పడదు. సో అందుకే గరుడమంత్రం నాగమంత్రాన్ని న్యూట్రలైజ్ చేయగలదు. ఒకటి బంధిస్తే మరొకటి ఆ బంధాన్ని తెంచుతోందనమాట. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. గరుడ మంత్రాన్ని ఊరికే చదివితే సరిపోదు, ఎవరు పడితే వాళ్లు చదివితే అస్సలు పనిచేయదు. ఎవరైతే ఆ నాగబంధాన్ని వేశారో ఆ సిద్ధపురుషుడికి ఈక్వల్ స్పిరిచువల్ పవరున్న ఇంకొక వ్యక్తి ఒక్క అక్షరం కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్ ఉచ్చారణతో చెప్తేనే అప్పుడు మాత్రమే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. అన్నీ తెలిసాయి కదా. లాక్ ఏంటో తెలుసు, దాన్ని ఓపెన్ చేసే కీ ఏంటో కూడా తెలుసు. మరి ఇంకెందుకు పద్మనాభస్వామి టెంపుల్లోని ఆ రూమ్ని ఇంకా ఓపెన్ చేయలేదు? దీని వెనక ఉన్నది భయం. ఇంకా చెప్పాలంటే కాలంతో పాటే మాయమైపోయిన నాలెడ్జ్. అవును, భయమే. ఎందుకంటే గరుడ మంత్రాన్ని చదవడంలో ఏ చిన్న
అంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ నాగబంధం తెరుచుకోవడం పక్కన పెడితే లోపల బంధించబడిన శక్తులు ఒక్కసారిగా బయటకొచ్చి ఒక పెద్ద ప్రళయమే వస్తుందని బలంగా నమ్ముతారు. అదే ఒక కారణమైతే ఇంకో కారణమేంటంటే నాగబంధాన్ని వేయడానికి, దాన్ని ఛేదించడానికి కావలసిన ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఇంకా అంతటి స్పిరిచువల్ పవరున్న సిద్ధపురుషులు ఈ కాలంలో లేరని చాలామంది నమ్మకం. ఆ ఏన్షియంట్ నాలెడ్జ్ అంతా టైంతో పాటు మాయమైపోయింది. సో ఫైనల్గా మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ నాగబంధం అనేది కేవలం ఒక తాళమా? లేకపోతే మన పూర్వీకులు కొన్ని రహస్యాల్ని, కొన్ని శక్తుల్ని మనలాంటి వాళ్లకి దూరంగా ఉంచడానికి కావాలనే గీసిన ఒక హద్దురేఖనా? ఏమో, బహుశా కొన్ని తలుపులు ఎప్పటికీ మూసి ఉంచడానికే కట్టబడతాయేమో.